18 గంటలు మాత్రమే పడుతుంది. 18 గంటల్లో వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ స్థావరాలను కూడా ఏర్పాటు చేయొచ్చు. ఒక కమాండ్ సెంటర్ని, ఒక హాస్పిటల్ని, అలాగే కొన్ని ట్రూప్స్, రేంజర్స్, హెలికాప్టర్స్ ఫ్లై చేయడానికి, వీటన్నిటికీ కూడా. సో మొత్తం మీద 18 అవర్స్లో డిప్లాయ్ చేసే ఈ 3500 మెంబర్స్, అలాగే గల్ఫ్ కంట్రీస్లో దాదాపు 50,000 మంది సైనికులు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. సో ఇదంతా పావులు ఎందుకు కదుపుతున్నాడు ట్రంప్? ఇటు పీస్ టాక్స్కి సిద్ధంగానే ఇటు తెహరాన్, ఇరాన్ ఉంది అంటూ ఇటు ట్రంప్ ఒక పక్కన మాట్లాడుతున్నాడు. పీస్ టాక్కి సిద్ధంగా ఉంది, మేము మాట్లాడుతున్నాము అంటున్నాడు. కానీ పావులు మాత్రం కదుపుతున్నాడు. తను ఇచ్చిన 15 పాయింట్లని ఖచ్చితంగా ఇరాన్ ఫాలో చేయాలా? అందుకేనా ఇదంతా ప్రెషరైజ్? ఒక పక్కన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయాలి, దాంతోపాటు బెలిస్టిక్ మిసైల్స్ ప్రొడక్షన్ని తగ్గించాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఎట్ ద సేమ్ టైం ఈ న్యూక్లియర్ ప్యూరిఫికేషన్ ఫెసిలిటీస్కి యాక్సెస్ ఇవ్వాలి. ఆ న్యూక్లియర్ ప్యూరిఫికేషన్ ఫెసిలిటీస్లో యురేనియం ప్యూరిఫికేషన్ని నిలిపివేయాలి. ఇటు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీకి యాక్సెస్ ఇవ్వాలి. ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు రేడ్స్ చేసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా యాక్సెస్ ఇవ్వాలి. సో మొత్తం మీద ఇలాంటి 15 కండిషన్స్ పెట్టాడు ట్రంప్. ఆ 15 కండిషన్స్కి ఇటు తెహరాన్ ఒప్పుకుంటే ఓకే. ఒకవేళ ఈ మీడియేషన్ టాక్స్ కనుక పనిచేయకపోతే, ఈ మీడియేషన్ టాక్స్ వర్కౌట్ అవ్వకపోతే ఇమీడియట్గా గ్రౌండ్ అటాక్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే ఈ ట్రూప్స్ అన్నిటిని కూడా పంపిస్తున్నారంటూ ఇటు డిఫెన్స్ అనలిస్టులు, ఇటు జియో పొలిటికల్ అనలిస్టులు మాత్రం అదే చెప్పుకొస్తున్నారు. ఇటు యుఎస్ఎస్ ట్రిపోలి గురించి కొంత చెప్పే ప్రయత్నం చేస్తాయి. యుఎస్ఎస్ ట్రిపోలిలో మనం ఒక్కసారి చూస్తే కనుక ఈ యాంఫిబియస్ రెడీ గ్రూప్స్, అలాగే మెరైన్స్, పారాట్రూపర్స్, మెరైన్స్ మొదటగా ఎక్కడ యుద్ధం జరిగినా వీళ్ళనే మొదట ఫస్ట్ బెటాలియన్, ఫస్ట్ బ్రిగేడ్ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్రిగేడ్కి ఈక్వలెంట్గా ఉన్న సోల్జర్స్ అని చెప్పొచ్చు. 3500 మెంబర్స్ ఉన్నారు. 3500 మెంబర్స్ అంటే ఒక బ్రిగేడ్ అని చెప్పుకోవచ్చు. అలాంటి బ్రిగేడ్ని ఫస్ట్ మొదట డిప్లాయ్ చేస్తారు. ఇది డిప్లాయ్ చేసిన వెంటనే వాళ్ళు ఇమీడియట్గా ఇటు ఇరాన్కు సంబంధించిన కర్గ్ ఐలాండ్ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం ఇరాన్కి ఇంపార్టెంట్ న్యూక్లియర్ ఫెసిలిటీస్, పవర్ ప్లాంట్స్, లేకపోతే ఏదైనా సిటీని కూడా వీళ్ళు ఇమీడియట్గా ఓవర్టేక్ చేసే అవకాశం ఉంటుంది. అంత సామర్థ్యం ఉన్న వ్యక్తులను కూడా చెప్పొచ్చు. ఒకసారి మనం చూస్తే సెంట్కామ్ మరొక పక్కన ఇటు యుఎస్ఎస్, మనం ఆ ఫొటోస్లో చూడొచ్చు. ఆ ఫొటోస్లో సెంట్కామ్ రిలీజ్ చేసిన, అంటే అమెరికా రిలీజ్ చేసిన అఫీషియల్ ఫొటోస్ అని చెప్పొచ్చు. ఆ అఫీషియల్ ఫొటోస్లో చాలా క్లియర్గా ఆ కాంబాట్కి వచ్చిన సోల్జర్స్ అందరు కూడా వాళ్ళు హెల్మెట్స్, గాగల్స్, అలాగే మెరైన్స్, వాళ్ళందరికీ సంబంధించిన ఫొటోస్ని ఇటు అఫీషియల్గా అమెరికానే రిలీజ్ చేసింది. ఈ ట్రూపర్స్ని ఇటు అమెరికా మిడిల్ ఈస్ట్లోకి పంపిస్తుంది, ఇటు ఇరాన్లోకి పంపించే ప్రయత్నం చేస్తుంది. యుఎస్ఎస్ ట్రిపోలికి సంబంధించి ఆ ట్రిపోలి పైన ఉన్న ఫైటర్ జెట్స్, ఆ సోల్జర్స్, వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ని ప్రస్తుతానికి వాళ్ళు స్నైపర్స్ కానీ ఇటు హెలికాప్టర్స్ని కూడా యూజ్ చేసి ఎలా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ని అక్కడ చూపించే ప్రయత్నం చేస్తారు. మరో పక్కన యుఎస్ఎస్ ట్రిపోలితో పాటు ఇటు శాండియాగో, అమెరికాలోని ఒక వన్ ఆఫ్ ద నావల్ బేస్ నుంచి ఇటు యుఎస్ఎస్ బాక్సర్, అలాగే ఇంకొక 2 షిప్స్ని కూడా ప్రస్తుతానికి మిడిల్ ఈస్ట్కి పంపిస్తున్నట్టు తెలుస్తుంది. అవి కూడా కొన్ని రోజుల్లోనే అక్కడికి చేరుకోబోతున్నాయి, 1-2 డేస్. సో గ్రౌండ్ ఆపరేషన్ చేస్తే ఏం జరుగుతుంది ఇరాన్లో, ఒకసారి అది కూడా మనం వీక్షించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనం చూస్తే ఇటు అమెరికా ఈ మెరైన్స్ని, పారాట్రూపర్స్ని డిప్లాయ్ చేస్తుంది. ఆల్రెడీ ఒక 50,000 మంది సోల్జర్స్ మిడిల్ ఈస్ట్లో ఉన్నారు. ఆ 50,000కు ఈ 3,000 మంది యాడ్ చేస్తున్నారు, 3,500 మంది. వాల్ స్ట్రీట్ జర్నల్లో చాలా క్లియర్గా ట్రూప్స్ని ట్రంప్ మిలిటరీ ఆప్షన్స్గా పెట్టుకోబోతున్నాడు. ఇటు మిడిల్ ఈస్ట్లో అమెరికా, ఇజ్రాయెల్ స్ట్రైక్స్తోని ఇరాన్ చర్చలకు రాకపోతే ఖచ్చితంగా ఒక గ్రౌండ్ ఆపరేషన్ జరగబోతుంది. ఒక మిలిటరీ ఆపరేషన్, వైడ్ రేంజ్కి సంబంధించిన మిలిటరీ ఆపరేషన్. అంటే ఆల్రెడీ ఉన్న ఒక 50,000 మంది ట్రూప్స్, మళ్ళీ 3,500 మంది, అలాగే ఈ యుఎస్ఎస్ ట్రిపోలిలో 3,500 మందితో పాటు మరొక 10,000 మంది ఈ బెటాలియన్కి సంబంధించి 82nd యాంఫిబియస్ రెడీ గ్రూప్స్ అంటారు వీటిని, ఏఆర్జీ. ఈ ఏఆర్జీలో దాదాపు 13,500 మంది పారాట్రూపర్స్, మెరైన్స్ ఉన్నారు. దాంట్లో 3,500 మందినే ప్రస్తుతానికి అక్కడ పంపించారు. అంటే మొత్తంగా ట్రంప్ 1,00,000 మంది దాకా ఇటు మిలిటరీని, ఇటు ల్యాండ్, గ్రౌండ్ అటాక్ చేయడానికి మొత్తానికైతే ఇటు ఇరాన్ పరిసర ప్రాంతాల్లో, గల్ఫ్ ఆఫ్ ఒమాన్, అరేబియన్ సీ పరిసర ప్రాంతాల్లోనే వీళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి మోహరించి పెట్టాడు. మరో పక్కన ఇరాన్ స్టేట్మెంట్స్ చూస్తే షాక్ అవ్వాలి. ఇరాన్ చాలా క్లియర్గా, చాలా కాన్ఫిడెంట్గా
అమెరికన్ సోల్జర్ అయినా ఇరాన్ మీద అడుగు పెడితే రిటర్న్ ఒక శవపేటికలోనే వెళ్ళాలి, ఒక కాఫిన్లోనే రిటర్న్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అంటూ ఇటు అమెరికన్ ప్రభుత్వం చెప్పుకొచ్చే ప్రయత్నం ఇటు ఇరానియన్ గవర్నమెంట్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక వార్నింగ్ వస్తుంది, దిగిన ఒక్కరిని కూడా విడిచిపెట్టం, నువ్వు 1,00,000 మందిని పంపించినా పర్లేదు కానీ ఒక్కరు కూడా వెనకకి తిరిగి ప్రాణాలతో వెళ్ళరు అంటూ ఇటు ఇరాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో మొత్తం మీద ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొనుంది. ఇటు ఈ అమెరికాకు సంబంధించిన పారాట్రూపర్స్ మెరైన్ చేరుకోవడంతో ఇటు గల్ఫ్ దేశాలని ఇటు ఇరాన్ మరింత టార్గెట్ చేసే అవకాశం ఉందా? ఆల్రెడీ నిన్న మొన్న ఇటు ఇరాన్ చాలా క్లియర్గా ఈ 50,000 మంది సోల్జర్స్, మెరైన్స్, ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇటు గల్ఫ్ దేశాల్లో కొన్ని హోటల్స్లో బస చేస్తున్నారంట. ఆ హోటల్స్ని కూడా మేము టార్గెట్ చేస్తామంటూ ఇరాన్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఆ హోటల్స్కి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఏ క్షణమైన అమెరికన్ ట్రూప్స్ని, ఇటు అమెరికాకు సంబంధించిన మెరైన్స్ని వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తామంటుంది. ఇటు హై టెన్షన్ వాతావరణం చెప్పొచ్చు. అమెరికా ఇటు సోల్జర్స్ మీద సోల్జర్స్, బ్రిగేడ్స్ మీద బ్రిగేడ్స్, బెటాలియన్స్ మీద బెటాలియన్స్ని అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తుంది. మరొక పక్కన ఇటు ఇరాన్ మాత్రం వాళ్ళ లొకేషన్స్ అన్నీ నాకు తెలుసు అంటుంది. నిన్న మొన్న మనం చూస్తే ఇటు బహ్రెయిన్లో ఉన్న అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేసెస్ కావచ్చు, ఇటు సౌదీలో ఉన్న నేవల్ బేసెస్ కావచ్చు, అక్కడ అమెరికాకు సంబంధించిన అసెట్స్ని, అమెరికాకు సంబంధించిన ఇటు రీఫ్యూయలింగ్ ప్లేన్స్ని, ఏరోప్లేన్స్ని, వీటన్నిటిని కూడా ఇటు ఇరాన్ టార్గెట్ చేసింది. అంటే ఇరాన్కి చాలా క్లియర్గా అమెరికా చేస్తున్న ప్రతి మూవ్, వస్తున్న ప్రతి నేవీకి సంబంధించిన షిప్ కానీ, అట్ ద సేమ్ టైం అమెరికన్ సోల్జర్స్ ఎక్కడ డిప్లాయ్ ఉన్నారు, వాళ్ళ ఫైటర్ జెట్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ రీఫ్యూయలింగ్ ప్లేన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎంతగా ఇరాన్ టార్గెట్ చేసిందంటే అమెరికా కొన్ని ఫోర్సెస్ని, వాళ్ళకి సంబంధించిన ఇటు ఫైటర్ జెట్స్ని కావచ్చు, కొన్ని ఎయిర్ బేసెస్ని పూర్తిగా ఇటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి తొలగించి యూరోప్కి తీసుకెళ్లిన ప్రయత్నం చేసింది. అంటే అర్థం చేసుకోవచ్చు, యూరోప్ దాకా షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితులు అమెరికాకు నెలకొన్నాయంటే ఏ క్షణమైనా ఇటు ఇరాన్ అమెరికాకు సంబంధించిన ఆర్మీ బేసెస్, అమెరికాకు సంబంధించిన నేవీ బేసెస్ని అటాక్ చేసే అవకాశం ఉంది. మరి ఇరాన్ ఇంత అగ్రెసివ్గా అటాక్స్ చేస్తున్నా కూడా ట్రంప్ ఏమాత్రం తగ్గట్లేదు. ట్రంప్ అమెరికాకు సంబంధించిన ల్యాండ్ అటాక్స్ చేయడానికి, గ్రౌండ్ అటాక్స్ చేయడానికి యుఎస్ఎస్ ఫోర్సెస్ అన్నింటినీ కూడా ప్రస్తుతానికి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ పరిసర ప్రాంతాల్లో, గల్ఫ్ ఆఫ్ ఒమాన్, ఎగ్జాక్ట్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోపలికి తీసుకెళ్ళి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 3,500 మంది పారాట్రూపర్స్ని ఎక్కడ పెట్టలేదు. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ ఒమాన్, బయట ఉన్న గల్ఫ్ ఆఫ్ ఒమాన్ పరిసర ప్రాంతాల్లో, బట్ ఒక స్ట్రైక్ రేంజ్లోనే ఈ యుఎస్ఎస్ ట్రిపోలి ఒక యాంఫిబియస్ రెడీ గ్రూప్. అంటే ఇటు యాంఫిబియస్ అని అంటే ఇటు వాటర్ నుంచి అది వార్ చేయగలుగుతుంది, ఎట్ ద సేమ్ టైం ఇటు ల్యాండ్ నుంచి కూడా యాంఫిబియస్ అంటే రెండు